ఇక నిన్న టాస్క్ విషయానికి వస్తే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టే ఉంది టాస్క్ మాత్రము. ఇక్కడ ఓనర్స్ ఒక బ్యాచ్, టెనెంట్స్ ఒక బ్యాచ్ ఉన్నారు. అందులోనూ కూడా ఏంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వితౌట్ ఎనీ పాయింట్స్ అని చెప్పేసి, అంటే ఎనీ స్ట్రాటజీస్ అయితే యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పారు. అక్కడ ఏంటంటే కంప్లీట్లీ వన్ సైడ్ గేమ్ అయిపోయింది అనమాట. ఇదంతా కూడా ఆ వీల్ని పట్టుకొని, ఇక్కడ మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. ఆ వీల్లో లైక్ ఎల్లో అండ్ రెడ్ ఉంటుంది అనమాట. పట్టుకోవాలి ఒక సింగిల్ హ్యాండ్తో, ఎవరైనా తోసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఏంటంటే ఓనర్స్ పక్కకు వస్తే మొత్తం అంతా యంగ్ ఏజ్, కొంచెం స్ట్రెంగ్త్ పరంగా కానీ హైట్ పరంగా కానీ, ఐ మీన్ లైక్ అందరూ కూడా మేల్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ టీనెంట్స్ పక్కనకి వస్తే మేల్స్ ఉన్నారు కానీ బట్ స్ట్రెంగ్త్ పరంగా, హైట్ పరంగా, అన్నిటి పరంగా కొంచెం వీక్ అనమాట. యాక్చువల్లీ ఇదంతా ఎలా అయిందంటే లైక్ వన్ సైడ్ గేమ్ అయితే అయిపోయింది, కానీ ఇద్దరు పక్కన చూసి బ్యాలెన్స్డ్గా ఉన్న అయితే గేమ్ అయితే కాదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఓనర్స్ అయితే చాలా ఈజీగా అయితే విన్ అయిపోతారు గేమ్ అనేది. నాకైతే కంప్లీట్లీ ఇది ఒక ఓనర్స్కే ఫేవర్ ఉన్న గేమ్ లాగా అయితే అనిపించింది. కొంచెం బయాస్డ్గా అనిపించింది గేమ్ కూడా. ఈవెన్తో ఇంకోటి ఏంది, ఓనర్స్కి తక్కువ టైం ఇచ్చారు, టెనెంట్స్కి అయితే ఎక్కువ టైం ఇచ్చారనమాట. అది కూడా కంప్లీట్లీ రాంగ్. అది కొంచెం ఆలోచించి ఇచ్చిన టాస్క్, కొంచెం అయితే ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ వచ్చేది ఆడడానికి అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో ఒకసారి కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి.